హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు లక్కీస్ కిచెన్ వరల్డ్. అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా మన వీడియోస్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ సపోర్ట్ని ఇవ్వండి. అలాగే మన ఛానల్ని చూస్తూ సపోర్ట్ చేస్తూ ప్రతి వీడియోకి మంచిగా కామెంట్స్ చేస్తున్న వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ అండి. అలాగే ఈ వీడియోకి కూడా మీ అమూల్యమైన లైక్ అయితే ఇచ్చండి. మీ లైక్స్ చాలా ఇంపార్టెంట్ అండి. ప్రతి వీడియోకి కూడా చాలా మంచిగా సపోర్ట్ చేస్తూ మంచిగా లైక్స్ అయితే ఇస్తున్నారు. ఒక్కొక్క లైక్ ఒక్కొక్క సపోర్టర్ లెక్క అనుకుంటాను అనమాట. నాకు ఇంతకుముందు వచ్చే వీడియోస్కి వచ్చే లైక్ల కన్నా ఒక్క లైక్ పెరిగినా, ప్రతి వీడియోకి ఒక లైక్ పెరిగినా కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతానండి. ఒక సపోర్టర్ పెరిగారని ఫీల్ అవుతాను అనమాట. ప్లీజ్ సపోర్ట్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి కొత్తగా చూస్తున్న వాళ్ళైతే. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇది ఈరోజు వీడియోనేనండి. ఈరోజు ఉదయం తీసాను అనమాట. లేచిన వెంటనే ఉదయం 5 గంటలకే లేచాను అనమాట. లేచేటప్పటికి ఫుల్ వర్షం పడుతుంది, గట్టిగా పడుతుంది అనమాట. అప్పుడు నాకైతే కొంచెం నీరసంగా ఉండి మళ్ళీ వెళ్ళి పడుకుండిపోయాను. సర్లే వర్షం పడుతుంది కదా, స్కూల్ ఉంటుందో లేదో అన్నట్టుగా నేను మళ్ళీ వెళ్ళి పడుకుండిపోయాను. లేచి లంచ్ బాక్స్ వండుదాం కదా అన్నట్టుగా లేచాను. కానీ ఇంకా కొంచెం నీరసంగా ఉండి వెళ్ళి పడుకుండిపోయాను. పడుకుని లేచేటప్పటికి 6:30 అయిపోయిందనమాట. లేచి లంచ్ బాక్స్ వండేయచ్చు, కానీ స్కూల్ ఉంటుందో లేదో అన్నట్టుగా కొంచెం అలా బద్దగించాను అనమాట. నేను ఎప్పుడైనా ఇలా వర్షం పడుతున్నప్పుడు సర్లే స్కూల్ ఉంటుందిలే అని చెప్పి త్వరగా లేచి లంచ్ బాక్సెస్ వండేసి పిల్లల్ని రెడీ చేసి ఉంచేటప్పటికి స్కూల్ మెసేజ్ పంపుతారనమాట, స్కూల్ లేదండి వర్షం కారణంగా అని చెప్పి. ఈరోజు నేను లేవడం బద్దగించాను. అలాగే ఇంకా పిల్లల్ని రెడీ చేయకపోవడంతో వర్షం పడుతున్నా సరే స్కూల్ వ్యాన్ అయితే టైంకి వచ్చేసింది. ఇంకా స్కూల్ కూడా ఉందన్నమాట. ఇంకా పిల్లలకి కూడా కొంచెం జలుబుగా ఉందండి. సర్లే అంతలా ఈ వర్షంలో పంపాలా ఏంటి అని చెప్పి వదిలేశాను అనమాట. లక్కోడిని అయితే ఎలాగో పంపపోదాము అనుకున్నాను. దానికి కొంచెం లైట్గా జ్వరంగా ఉందన్నమాట. అంటే జ్వరం కూడా కాదు, కొంచెం జలుబుగా ఉంది. సర్లే ఇంక దాన్ని మానేసి మా వాడిని పంపేద్దాము అనుకున్నాను. కానీ ఇంకా ఇద్దరిని మానేయడం అయితే అయిపోయిందనమాట. నాకు కూడా కొంచెం పీరియడ్స్ అనమాట. అందుకని చెప్పి కొంచెం లేవడం ఇలా కొంచెం నీరసంగా అలా బద్దగించేసాను. బద్దగించేయడంతో ఈవేళ స్కూల్ అయితే మిస్ అయిపోయిందనమాట పిల్లలకి. ఇంకా ఏం చేస్తాం, ఇంకా ఎలాగో స్కూల్ వెళ్ళలేదు కదా అని చెప్పి నేనైతే ఇల్లంతా క్లీన్ చేసుకున్నాను. బయట అయితే ఏం క్లీన్ చేయలేదండి. వర్షం పడుతుంది కదా, ఫుల్ వర్షం పడుతుందని చెప్పి అలాగే వదిలేశాను. ఆకులు ఇలా చిరాగ్గా అయిపోయిందనమాట ఇల్లు. నేనైతే సోమవారం సాయంత్రానికి వచ్చాను. నాకైతే మంగళవారం నిన్న ఉదయమే నాకు పీరియడ్స్ వచ్చాయన్నమాట. ఇంకా అందుకని చెప్పి ఇల్లు క్లీన్ చేసుకోలేదు. బయట చుట్టూరు కూడా ఆకులు అవి గోడల మీదకి అది వచ్చేసి వెనకాల మా ఇంటి వెనకాల దొడ్డు ఉందన్నమాట. అక్కడ చెట్లు అవి బాగా పెద్దగా ఎదిగిపోయి నేను అప్పుడే 23 days 25 days మా ఇంటి దగ్గరే ఉండిపోయాను కదండి. ఈయన కూడా అటు ఇటు తిరగడం వల్ల ఇంటిని అయితే పట్టించుకోలేదన్నమాట. చెట్లు అవి పెరిగిపోయి చాలా చిరాగ్గా ఉంది. ఇంకా రేపొద్దున్న క్లీన్ చేద్దాం, మొత్తం అంతా స్నానం చేసేసి ఇంకా రేపొద్దున్న క్లీన్ చేసుకోవచ్చులే ఇల్లంతా అని చెప్పి ఇంకా అలా వదిలేసాము. మొత్తం చిరాగ్గా చెట్లు అవి పెరిగిపోయి చాలా చిరాగ్గా ఉందన్నమాట. ఇంకా రేపు పొద్దున్నంతా క్లీనింగ్ ప్రాసెస్సే పెట్టుకుంటాను. ఇంట్లో కూడా కొంచెం బూజులు పట్టేసి అలా ఉందన్నమాట. ఇంకా రేపు పొద్దున్న స్నానం చేసేసి ఇల్లు క్లీనింగ్ అయితే పెట్టుకుంటాను. ఇప్పుడు మట్టికి కొంచెం కింద నేలది క్లీన్ చేసుకుని గ్యాస్ మట్టికి క్లీన్ చేసుకుని వంటది చేసుకుంటున్నాను అంతే. నాకు మెయిన్ గ్యాస్ నీట్గా లేకపోతే వంటది చేయబుద్ధి అయ్యిందండి. అందుకని చెప్పి ఫస్ట్ అయితే గ్యాస్ అయితే వచ్చిన వెంటనే గ్యాస్ క్లీన్ చేసుకుని అప్పుడు వంట స్టార్ట్ చేస్తాను. ఇంకా ఇల్లంతా క్లీన్ చేసేసుకున్నాను. బయట చుట్టూరు తుడవడానికి అయితే వర్షం పడుతుంది, అందుకని చెప్పి బయట వాకిళ్ళు అయితే తుడవలేదు. ఇంకా బయట వదిలేసి లోపల మట్టికి క్లీన్ చేసేసుకొని ఫస్ట్ అయితే హాట్ వాటర్ పెట్టుకున్నాను తాగడానికి. ఇంకా హాట్ వాటర్ తాగేసిన తర్వాత పాలైతే గ్యాస్ మీద పెట్టేసుకున్నాను అనమాట. పిల్లలకి పాలు కలిపేసి ఇచ్చేద్దాం కదా అని చెప్పి. ఇంకా ఎలాగో స్కూల్కి వెళ్ళలేదు కదా, పాలు తాగేసిన తర్వాత తీయగా బ్రేక్ఫాస్ట్ అయితే చేద్దామని చెప్పి ఫస్ట్ అయితే పాలు కలిపేసి ఇచ్చేసాను పిల్లలకి. ఇంకా పిల్లలు అయితే తాగేశారనమాట. ఇంక మా లక్కోడు అయితే ఇంటి దగ్గర ఉంటే ఈ మొబైల్ అలవాటు అయిపోయిందండి. ఈ మధ్య బాగా మా ఇంటి దగ్గరికి వెళ్ళాక నేను కొంచెం దగ్గర ఉండకపోవడం, అటు ఇటు తిరగడం వల్ల దానికి మొబైల్ అలవాటు అయిపోయిందనమాట. అసలు చూస్తూ కూర్చుంటుంది, బొమ్మలు ఏదో ఒకటి చూస్తూ కూర్చుంటుంది అనమాట. ఇవ్వకపోతే ఏడ్చేస్తుంది. స్కూల్కి వెళ్తే ఇంక ఇంటికి వచ్చేసాం కదా, ఆటోమేటిక్ లైఫ్ అలవాటు అయిపోతుంది. స్కూల్కి వెళ్తే మళ్ళీ అలవాటు అలా
తప్పుతుంది. ఎందుకంటే ఇక్కడ టైం ఉండదనమాట. ఉదయం 8 గంటలకి వెళ్ళిపోతుంది. మళ్ళీ ఈవినింగ్ వచ్చే టైంకి 5:30 అవుతుందనమాట. అక్కడైతే స్కూల్ దగ్గర మా ఇంటికి బాగా, అందుకని చెప్పి త్వరగా వచ్చేసేది. ఇంకా అందరూ ఇంట్లో జనం ఉండడంతో ఏడుస్తుందని చెప్పి నేను ఇచ్చేసేదాన్ని, ఏం అనేదాన్ని కాదు. ఇంకా ఇక్కడైతే టైం అయితే సరిపోదులేండి దానికి. ఇంక వచ్చిన తర్వాత స్నానం చేయించి ఏదైనా తినిపించి అలా మొబైల్ గుర్తు అనేది ఉండదన్నమాట. మొబైల్ చూడాలి చెయ్యాలి అనేది గుర్తుండదనమాట. అలా అలవాటు తప్పిపోతుంది, పర్వాలేదు. ఇంకా నేనైతే ఇక్కడ బ్రేక్ఫాస్ట్కి ఉప్మా చేస్తున్నాను. బయట వాతావరణం బాగా చల్లగా ఉంది కదా, ఇంకా వేడిగా ఉప్మా చేసుకోవచ్చు అని చెప్పి బొంబాయి రవ్వ ఉప్మా అయితే చేస్తున్నాను అనమాట. జీడిపప్పు వేసి, నాకు జీడిపప్పు అంటే చాలా ఇష్టం అండి. జీడిపప్పు వేస్తున్నప్పుడే 4 పలుకులు తింటాను కంపల్సరీ. ఉత్తినే తినేస్తాను, జీడిపప్పు అంటే అంత ఇష్టం అనమాట. ఇంకా కొన్ని జీడిపప్పులు వేసి ఉప్మా అయితే చేశాను వేడివేడిగా. మా వాడికి ఈ బొంబాయి రవ్వ ఉప్మా అంటే ఇష్టం, నా కొడుకేమో వరి నూక ఉప్మా అంటే ఇష్టం, అంటే బియ్యం నూక ఉప్మా అంటే ఇష్టం అనమాట. దానికి పొడి పొడిలాడుతూ ఉండాలి. మా వాడికేమో ఈ బొంబాయి రవ్వ ఉప్మా మెత్తగా ఉంటుంది కదా, అదంటే ఇష్టం. ఇద్దరు డిఫరెంట్గా ఉంటారు. కానీ ఈసారి బొంబాయి రవ్వ ఉప్మాయే చేస్తున్నాను, మా వాడు తింటాడని చెప్పి. మా లక్కోడికి అలా ఇలా అని ఏమి ఉండదండి, పెడితే తింటుంది అనమాట. కాకపోతే ఇష్టంగా తింటుంది బియ్యం నూక ఉప్మా అయితే. ఈ నూక ఉప్మా కన్నా బియ్యం నూక ఉప్మా పెరిగేసుకుని చాలా ఇష్టంగా తింటుంది. ఇంకా ఉదయం టిఫిన్కే కదా, కొంచెం మట్టికి చేస్తే సరిపోతుంది కదా అని చెప్పి ఇంకా బొంబాయి రవ్వ ఉప్మా అయితే చేశాను. కానీ వేడిగా వర్షం పడుతున్నప్పుడు కొంచెం కారం అంటే పచ్చిమిర్చి ఎక్కువ వేసుకొని ఈ బొంబాయి రవ్వ ఉప్మా చేసుకుంటే చాలా బాగుంటుంది. కొంతమంది బాగా జారుగా పల్చగా చేసుకుంటారు, ఎందుకో నాకు అంతలా పల్చగా జారుగా నచ్చదనమాట. నేను నార్మల్గా బాగా గట్టిగా కాకుండా బాగా పల్చగా కాకుండా అలా మీడియంగా చేసుకుంటాను, చాలా బాగుంటుంది అలాగా. ఇంకా ఇక్కడ వచ్చేసి ఉప్మా అయితే అయిపోయింది. వేడిగానే పెట్టుకుని తినేస్తున్నాము, ఎందుకంటే ఈ ఉప్మా వేడిగా తింటేనే బాగుంటుందండి. చల్లారిపోయాక అస్సలు తినబుద్ధి కాదనమాట. ఇంకా కొంచెం ఊరగాయ వేసుకుని తింటే చాలా అంటే చాలా బాగుంటుంది. ఇంకా అందరం ప్లేట్లో పెట్టేసుకుని తినేస్తున్నాం అన్నమాట. ఇంకా నాకు కూడా పెట్టేయమ్మా అని చెప్పి గిన్నెలో పెట్టించుకుంది, కానీ మళ్ళీ అది వద్దని చెప్పి పక్కన పెట్టేసి నన్నే తినిపించమంటుంది. ఇంకా ఏం చేస్తాం, నేను తింటూ లక్కోడికి తినిపించేస్తున్నాను అనమాట. ఇంకా చాలామంది కామెంట్ చేస్తున్నారండి, లక్కోడు ఏంటి అలా ఉన్నాడు, మీ అబ్బాయికి ఎన్ని సంవత్సరాలు అని అడుగుతున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మా లక్కోడు అబ్బాయి కాదండి, అమ్మాయి. ఇంకా మా లక్కోడికి 5 years వచ్చాయన్నమాట. ఇప్పుడు డిసెంబర్కి 5 కంప్లీట్ అయ్యి 6 వస్తాయి. ఇంకా ఎన్ని ఇయర్స్ ఇంకా చాలామంది అడుగుతున్నారు. అంటే నేను ముందు చాలా వీడియోలో చెప్పున్నాను, ఇలా షార్ట్ లెంత్ 5 years అని చెప్పున్నాను. మరి ఆ వీడియోస్ చూడని వాళ్ళకి తెలియదు కదా, అందుకని చెప్తున్నా అనమాట. ఇంకా డీటెయిల్డ్గా వీడియో కావాలి లక్కోడు గురించి మొత్తం అంతా క్లారిటీగా చెప్పాలి అనుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే కామెంట్ చేయండి, తప్పకుండా వీడియో తీస్తాను. లక్కోడు గురించి మాత్రమే మొత్తం వీడియోలో చెప్తాను అనమాట. ఏంటి ఎలాగా అయ్యింది నాకు అనేది మొత్తం వీడియో తీసి పెడతాను, కావాలంటే కామెంట్ చేయండి. ఇంకా ఇక్కడ వచ్చేసి నేను బ్రేక్ఫాస్ట్ అయిపోయిన తర్వాత కాఫీ అయితే పెట్టేసుకున్నాను. కాఫీ తాగుతూ మా వాడికి బుక్స్ అవి చెక్ చేస్తున్నాను అనమాట. ఎందుకంటే చాలా రోజులు అయిపోయిందండి, ఆల్మోస్ట్ 25 days అయిపోయింది అనమాట. వాడిని సరిగ్గా ఎలా చదువుతున్నాడు, వాడు బుక్స్ చెక్ చేయడం కానీ వాడు ఎలా చదువుతున్నాడో పట్టించుకోవడం కానీ అస్సలు కుదరలేదు నాకు. ఇంట్లో మా ఇంటి దగ్గర జనాలు రావడం, అటు ఇటు తిరగడం, అసలు వాడు ఎలా చదువుతున్నాడో, ఏం హోంవర్క్స్ చేస్తున్నాడో ఏంటో అనేది అస్సలు పట్టించుకోలేదు. అందుకని చెప్పి ఇంకా ఎలాగో ఇవాళ ఇంటి దగ్గరే ఉన్నాడు కదా అని చెప్పి బుక్స్ అన్నీ చెక్ చేశాను. ఇంకా కొంతసేపు చదివించేసాను అనమాట ఇద్దరిని, లక్కోడిని. అలాగే మా వాడికి డౌట్స్ ఉంటే అడిగాడు, అవన్నీ క్లారిఫై చేసి కొంతసేపు చదివించి తర్వాత టీవీ అయితే చూడమన్నాను. కొంతసేపు టీవీ అయితే చూస్తున్నారు. ఈలోపు మా తోటికోళ్ళతో నేను పిచ్చాపాటి వేశాను అనమాట. అలా గోడ దగ్గరికి వచ్చేటప్పటికి అలా మాట్లాడుకుంటూ టైం అయితే గడిచిపోయింది. నేను వంట చేయలేదు, ఇవాళ పిల్లలు స్కూల్కి వెళ్ళలేదు కదా, ఇంకా వంట చేయడం మానేసి అలా కూర్చొని కబుర్లు చెప్పేశాను అనమాట. సర్లే వంట ఎంతసేపులే అని చెప్పి అలా కూర్చొని కబుర్లు నుంచొని, తన వాళ్ళ ఇంట్లో నేను మా ఇంట్లో అలా నుంచొని కబుర్లు చెప్తూ టైం అయితే తెలియలేదు. తనైతే పిల్లలకి ఉదయం లంచ్ బాక్స్లోకి అన్నం అయితే ఉండిందంట, కూర ఉండలేదంట. నేనైతే అన్నం కూడా వండలేదు. ఇంక సర్లే వంట చేద్దాంలే అని చెప్పి అలా మాట్లాడుకుంటూ మాటలు అయ్యే టైంకి 12:30 అయిపోయిందనమాట. అబ్బో 12:30 అయిపోయిందని చెప్పి ఎవరి మట్టి కాళ్ళని లోపలికి వచ్చేసి
ఇంకా వంట అయితే స్టార్ట్ చేశాను. ఉదయం పచ్చిరాయలు అయితే ఇచ్చుకున్నాను అనమాట. ఇంకా పచ్చిరాయలు ఇగురు పెడదాం కోడిగుడ్లు వేసి అనుకున్నాను. ఫస్ట్ పిల్లలకి లంచ్ బాక్స్లోకి పెట్టేద్దాం అన్నట్టుగా అనుకున్నాను అనమాట. ఉదయం కాదు, నిన్న ఉదయం ఇచ్చుకున్నాను చేపలు, ఇంకా పచ్చిరాయలు ఇచ్చుకున్నాను అనమాట. నేనైతే కట్ట చేపలు వండేసాను, పచ్చిరాయలు అయితే ఫ్రిడ్జ్లో పెట్టేశాను. పిల్లలు తినడానికి ఉదయం లంచ్ బాక్స్లోకి వండడానికి ఈజీగా అయిపోతుంది కదా, చేసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే అని చెప్పి ఇంకా లంచ్ బాక్స్లోకి వండుదాం కదా అన్నట్టుగా డీప్లో పెట్టేశాను అనమాట. ఇంకా అలా పిల్లలు స్కూల్కి వెళ్ళలేదు కదా, అలా ఉండిపోయాయి. సర్లే కోడిగుడ్లు వేసి ఇగురు వండేద్దాము అనుకున్నాను, కానీ టైం ఏమో 12:30 అయిపోయింది. అన్నం కూర వండాలంటే కొంచెం టైం పడుతుంది కదా. ఇంకా పిల్లలు కూడా బిర్యానీ అంటున్నారనమాట. లక్కోడు ఏంటో ఇవాళ ఉదయం నుంచి బిర్యానీ కావాలమ్మా అని అడుగుతుంది. ఇంకా సర్లే ఉదయం అయితే ఉప్మా చేశాను కదా అని చెప్పి వేడివేడిగా పచ్చిరొయ్యలు బిర్యానీ చేసేద్దాము, కర్రీతో పని లేకుండా సింపుల్గా అలా తినేయచ్చు అని చెప్పేసి ఇంకా సింపుల్గా ఒక పూటకు మట్టుకే బిర్యానీ అయితే చేశాను. పచ్చిరొయ్యలు అయితే అన్నీ వేసేసాను అనమాట. ఇంకా బిర్యానీ క్వాంటిటీ అనేది మనం తక్కువ చేస్తున్నాం కాబట్టి, రొయ్యలు ఎక్కువ వేస్తున్నాం కాబట్టి ముద్దకి రొయ్య తగులుతూ చాలా బాగుంటుందండి. ఇంకా రొయ్యల బిర్యానీలోకి కర్రీతో పని లేకుండా అలా ఉత్తి బిర్యానీ తినేయచ్చు అనమాట. అంత కమ్మగా ఉంటుంది. మీలో చాలామంది చేస్తూనే ఉంటారు ఇలా. మనకి ఏదైనా అర్జెంటుగా తినాలి అన్నప్పుడు, వేడివేడిగా తినాలి అనిపించినప్పుడు ఇలా చేసుకుని తినేస్తాం కదా వేడివేడిగా ఇంట్లో అప్పటికప్పుడు. అలాంటి బిర్యానీలే టేస్ట్ ఉంటాయి. ప్రత్యేకంగా అన్నీ అమర్చుకుని చేసుకునేవి అంత టేస్ట్ అనిపించవు ఏంటో మరి కదా. మీకు కూడా చాలామందికి ఇలా అనిపిస్తుందా? కామెంట్ చేయండి. నాకైతే హడావిడిగా టైం లేకుండా హడావిడిగా చేస్తాను చూడండి, ఆ వంటే సూపర్ డూపర్గా వస్తుంది అనమాట. ఇంకా ఇక్కడ వచ్చేసి నేను ఫస్ట్ అయితే కుక్కర్ పెట్టేశాను. కుక్కర్లోనే ఎక్కువ చేస్తానండి, తక్కువ క్వాంటిటీయే కదా, చిన్న కుక్కర్ పెట్టాను అనమాట. హ్యాండిల్స్ అయితే ఊడిపోయాయి, ఏమనుకోకండి, మళ్ళీ వేయించాలి. ఇంకా ఇక్కడ వచ్చేసి నేను ఫస్ట్ అయితే కుక్కర్ పెట్టేసుకుని దాంట్లో ఆయిల్ వేసేసుకుని దాంట్లో బిర్యానీ స్పైసెస్ అన్నీ వేసుకుని అవి కొంచెం వేగిన తర్వాత ఉల్లిపాయ పచ్చిమిర్చి వేసుకున్నాను అనమాట. ఇంకా క్యారెట్ ఇలాంటివి ఏమీ వేయలేదు, ఎందుకంటే మనం ఆల్రెడీ ఫ్రాన్స్ వేస్తున్నాం కాబట్టి, పచ్చిరొయ్యలు వేస్తున్నాం కాబట్టి ఇంకా వెజిటేబుల్స్ ఏమీ వేయనవసరం లేదనమాట. కమ్మగా పచ్చిరొయ్యలతోనే తినేయచ్చు. ఇంకా ఇక్కడ వచ్చేసి నేను ఉల్లిపాయ పచ్చిమిర్చి వేగిన తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుని పచ్చివాసన పోయే వరకు వేగిన తర్వాత పచ్చిరొయ్యలు కూడా వేసుకుని బాగా వేయించుకోవాలి. మొత్తం పచ్చిరొయ్యలో ఉన్న వాటర్ అంతా ఇంకిపోయే వరకు వేయించుకున్న తర్వాత కొంచెం కరివేపాకు, ఇంకా నేను చికెన్ మసాలా పౌడర్ అయితే వేస్తున్నాను. ఎందుకంటే మసాలాలు అవి లేవన్నమాట, అన్నీ తెప్పించాలండి. ఇంకా తెప్పిద్దాం, ఇదంతా ఇల్లంతా క్లీన్ చేసుకుని మొత్తం అంతా శుభ్రం చేసుకున్నాక అన్నీ తెప్పించి మసాలా పౌడర్స్ అన్నీ ఆడుకుంటాను. ఇంకా అప్పటి వరకు చికెన్ మసాలా పౌడర్ అయితే తెప్పించాను అనమాట. ఎక్కువ మసాలాలు ఏం వాడనండి, తక్కువే వాడతాను. ఇంకా ఒక మసాలా పౌడర్ ప్యాకెట్ తెప్పించి ఈసారికి కానిచ్చేసాను. ఇంకా ఇల్లంతా క్లీన్ చేసుకున్న తర్వాత మసాలా పౌడర్స్ అన్నీ తెప్పించుకొని, అంటే పౌడర్ కాదు సామాన్లన్నీ తెప్పించుకొని పౌడర్స్ అది ఆడుకుని పక్కన పెట్టుకుంటాను. అవే వాడుకుంటాను అనమాట. దేంట్లోకైనా నేను ఇలా ప్యాకెట్స్ అవి తెప్పించనండి, బయటవి ఎప్పుడైనా కుదరినప్పుడు లేనప్పుడు తెప్పిస్తూ ఉంటాను అనమాట. ఇంకా నేనైతే ఒక చికెన్ మసాలా ప్యాకెట్ వేసేసుకున్నాను, మసాలా పొడికి బదులుగా అది వేసేసుకుని కొంచెం వేగిన తర్వాత మనం ఒక గ్లాస్ బియ్యానికి 2 గ్లాసుల వాటర్ వేసుకోవాలన్నమాట. నేనైతే 2 గ్లాసుల బియ్యం తీసుకున్నాను. 4 గ్లాసుల వాటర్ అయితే వేసేసుకొని ఇంకా తర్వాత మనం కడిగి పెట్టుకున్న బియ్యాన్ని కూడా వేసేసుకుని కుక్కర్ విజిల్ పెట్టేసుకొని 2 విజిల్లు రానిస్తే సరిపోతుంది. ఎందుకంటే డైరెక్టే వండుతున్నాం కాబట్టి మనం కుక్కర్లో ఎక్కువ విజిల్ వస్తే మెత్తగా అయిపోతుంది అనమాట. అందుకని చెప్పి నేను 2 విజిల్లే వేయించుకుంటాను ఎప్పుడు కూడా. ఇంకా ఒకసారి ఉప్పు, టేస్ట్కి సరిపడా ఉప్పు కూడా చూసేసుకొని సరిపోయింది అనిపిస్తే మూత పెట్టేసుకుని 2 విజిల్ రానిస్తే సరిపోతుంది అనమాట. చాలా అంటే చాలా బాగుంటుంది, కమ్మగా. ఇంకా పిల్లలకి కూడా తినడానికి చాలా బాగుంటుందండి. కర్రీతో పని లేకుండా ఇలా అప్పటికప్పుడు వేడిగా తినాలి అనిపించినప్పుడు, బయట వర్షం పడుతున్నప్పుడు ఇలా చేసుకుని తిన్నామంటే అదిరిపోతుంది అనమాట. ఈసారి రొయ్యలతో ఫ్రైడ్ రైస్ కూడా చేస్తాను, ఆ రెసిపీ కూడా పెడతాను. ఇంకా నా వంట అయితే కంప్లీట్ అయిపోయింది. 1 గంట అయ్యేలోపు బిర్యానీ అయితే అయిపోయింది అనమాట. ఈలోపు మా లక్కోడు చూడండి బొమ్మకి జళ్ళు అయితే వేస్తుంది అనమాట. ఇంటి దగ్గర ఉంటే ఇలాంటి ఆటలే పెడుతూ ఉంటుంది, ఇల్లంతా గత్తర్ చేస్తూ ఉంటుంది, వెనకాల నేను క్లీన్ చేసుకుంటూ ఉండాలన్నమాట. ఇంకా ఇక్కడ వచ్చేసి బిర్యానీ అయితే కంప్లీట్ అయిపోయింది. మా లక్కోడు అయితే ఆకలి అంటుంది, అమ్మ బువ్వ పెట్టే అంటుంది. అందుకని చెప్పి ఫస్ట్ అయితే దానికి తినిపించేస్తున్నాను. ఇంకా మా హస్బెండ్ని అడిగాను తినేయచ్చా అని చెప్తే, ఇంకా వద్దులే తర్వాత తింటానని చెప్తే ఇంకా ఫస్ట్ అయితే లక్కోడికి అయితే తినిపించేస్తున్నాను. లక్కోడికి తినిపించేసిన తర్వాత ఇంకా మేము తిందాంలే అని చెప్పి లక్కోడికి అయితే తినిపిస్తున్నాను. మా వాడికి అయితే పచ్చిరొయ్యలు ఉన్నాయని చెప్పి ఏరి పెడుతున్నాను అనమాట. లక్కోడు పచ్చిరొయ్యలు తిన్నని చెప్పి ఉత్తి బిర్యానీ తింటుంది. ఇది ఫుల్ వ్యతిరేకం అండి, మా వాడు ఫుల్ నాన్ వెజ్ అయితే, ఇది ఫుల్ వెజ్ అనమాట. పప్పు
పప్పు చారు ఉంటే సరిపోతుంది సాంబారుని. మా లక్కోడికి నాన్ వెజ్ పని లేదు. చికెన్ మటన్ కానీ ఫ్రాన్స్ కానీ ఇలాంటి ముక్కలు ఏమీ తిందు, ఓన్లీ రైస్ తింటుంది. అంటే చికెన్ బిర్యానీ చేసామనుకోండి, చికెన్ పక్కకు తీసేసి ఓన్లీ రైస్ తింటుంది అనమాట. ఇంకా బిర్యానీలో పెరిగేసుకుని తింటుంది. ఉల్లి చట్నీ కూడా తిందనమాట. డిఫరెంట్ అలవాట్లు మా లక్కోడికి. ఇంకా మా వాడైతే ఫుల్ నాన్ వెజ్, డైలీ నాన్ వెజ్ పెట్టినా తింటాడు ఫుల్గా. ఇంకా అందుకని చెప్పి పచ్చడిలన్నీ ఏరేసి ఆడికైతే పెట్టేస్తున్నాను. ఇంకా లక్కోడికి అయితే ఉత్తి ప్లెయిన్ రైస్ తినిపిస్తున్నాను. కొంచెం తినేసిన తర్వాత పెరిగేయమంటది. పెరిగేసి తినిపించేస్తే దాని పని అయితే అయిపోతుంది అనమాట. ఇంకా లక్కోడికి మా వాడికి కూడా పెట్టేసిన తర్వాత మా ఆయన నేను కూడా తింటాము. ఇంతే ఈ వీడియో. మళ్ళీ వీడియోలో కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.